ओंकाररूपं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओम गणानां त्वा गणपति अवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः सुन्नन्नूतिभिः ओम महागणपते नमः। देवगणाలకు గణపతిగా పేరుగాంచిన నిన్ను కీర్తించి ఆహ్వానిస్తున్నాము. నువ్వు మేధావులలో మేటివి, ఖ్యాతిగాంచిన వాడను, జ్యేష్ఠరాజం ప్రధానులలో శ్రేష్టతముడవు, వేదాలకు నాయకుడవు. మా మొరలను ఆలకించి సత్వరమే ఏటించి మమ్మల్ని కటాక్షిస్తావుగాక. ఓం మహాగణపతే నమః. మహాగణపతి అయిన నీకు నమస్కారము నమస్కారము. యథావ్రజ గోపికాన నారద భక్తి సూత్రములలో భక్తికి పరాభక్తికి వ్రజపురమందరి గోపికలే నిదర్శనం. ఇక్కడ మన కార్యక్రమంలో పవిత్రమైన భావనతో అత్యద్భుతముగా బృందావనం పాటలు అత్యద్భుతముగా పాడినందుకు వాళ్ళకి హృదయపూర్వకముగా అభినందనలు, సభాపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాం. పత్రం పుష్పం ఫలం తోయం यो मे भक्त्या प्रयच्छति तदहं भक्तपौर्णमस्यामि प्रयतात्मनः. వినాయక చరిత్రలో అత్యద్భుతమైన శ్లోకము, ప్రతిరోజు ఈ శ్లోకాన్ని రాజవిద్య రాజకీయ యోగంలో 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తపూర్ణమస్యామి ప్రయతాత్మనః. నిర్మల భక్తితో నిష్కామ భావముతో ఎవరైతే పత్రము కానీ పుష్పము కానీ ఫలాన్ని కానీ జలాన్ని కానీ నాకు అర్పిస్తారో అట్టి వాటిని నేను ప్రీతితో ఆరాధిస్తాను. శ్రీ భగవానుడు పలికను, శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు నిర్మల భక్తితో ఎవరైతే సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితో ఆరాధిస్తానన్నాడు. భారతీయ సంస్కృతి వేలాది సంవత్సరముల నుండి ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను వికసిస్తూ రావటానికి కారణం వేదం. వేదాలకు శిరస్సు వంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ప్రపంచంలో ఏ సాహిత్యంలో లభించని జ్ఞానంతో ఇస్తుంది ఉపనిషత్తులలో. అటువంటి ఉపనిషత్తులో సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాత్ మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ఫలమావృత్య ప్రజాతంతుం యవచ్చేత్సీః. సత్యమునే పలుకండి, ధర్మ మార్గములో వెళ్ళండి, విద్యను చేదార్చుకోకండి, ఆచార్యులకు దక్షిణను సమర్పించి గురువును సంతోషింపజేయండి, సంతతి అభివృద్ధి చేసుకోండి, విచ్ఛిన్నము చేసుకోండి. సత్యాన్న ప్రమదితం, ధర్మాన్న ప్రమదితం, కుశలాన్న ప్రమదితం, పూజ్యైన ప్రమదితం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితం, దేవ పితృకార్యాభ్యాం ప్రమదితం. సత్య
సత్యాన్ని నుండి వైదొలగకండి, ధర్మ మార్గం నుండి వైదొలగకండి, శ్రేష్టమైన వాటి నుండి వైదొలగకండి, సత్కార్యాల నుండి వైదొలగకండి. నేర్చుకొని నేర్పండి, ఇంటి నుంచి తొలగండి. నేర్చుకున్న వారే నేర్పగలరు కాబట్టి వాటి నుండి వైదొలగకండి. దేవ పితరులకు చేయవలసిన కార్యక్రమాల నుండి వైదొలగకండి. ఇది ఉపనిషత్తు ఉపదేశం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతా చ పార్వతీ దేవి, పితా మహేశ్వర, భక్తవా శివభక్త స్వదేశో భువనత్రయం. గణనాయకుడికి మాతాపితరులు కాబట్టి వాటికి సభాపూర్వకముగా అందరం వందనములు చేస్తున్నాం. ఓం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం కత్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అతోక త్రిభువన శివాభ్యాం రుచిపునః భవాభ్యాం ఆనందస్వర తద్భవాభ్యాం నతిర్యం. శివానంద లహరి. లహరి అంటే ప్రవాహము, ఆనంద ప్రవాహము, శివానంద ప్రవాహము. కళాభ్యాం వేద ప్రసిద్ధమైన విద్యా స్వరూపులను చూడాలనుకృత శశికళాభ్యాం శిఖయందు చంద్రరేఖలను ధరించిన వారును భక్తులకు అభీష్ట ఫలములిచ్చు వారును తమ తమ తపస్సులకు ఫలమైన వారును హృదయనందు ధ్యానము చేయవారికి మాటి మాటికి సాక్షాత్కారము పొందువారును ఆనందముతో పాటు స్ఫురించు స్వభావం గలవారైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారముగాక. మే చతురంగీక సుచరిత పాపం అసంకటం మమ క్రోధమదాగయో విగలితాః కాలాస్తుతా విస్మృతః జ్ఞానానందమహోషధి సుపరితా కైవల్యనాథే సదా మనే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. నా మానస పుండరీకములో కైవల్యనాథుడైన చంద్రశేఖరుడు నివసించి ఉండగా సుచరితగా బాగుగా ఆచరించిన ధర్మము 4 పాదాలతో నడుస్తున్నది. వృషభ రూప ధర్మమందు 4 1 సత్యము, 2 దయ, 3 శాంతి, 4 అహింస. అనిత్యావచనం సత్యం స్వీకార ప్రతిపాలనం ప్రియవాక్యం గురోః సేవా దృఢం చైవ వ్రతం కృతం ఆస్తిక్యం సాధు సంగత్య పితుర్మాతు ప్రియం శుచిత్వం వివిధం చైవ క్రీడ సంచయేవ చ. అబద్ధము పలుకుకుంటుట, చేపట్టిన బాధ్యతను నడుపుట, ప్రేమగా మాట్లాడుట, గురువులను సేవించుట, దృఢముగా నీతులను పాటించుట, భగవంతుని విశ్వాసము కలిగి ఉండుట, పితృమాతృ ప్రేమకర తల్లిదండ్రులకు ప్రేమైన కర్మలను పుట్టుట, శుచిత్వము, బాహ్య శుచిత్వము, అంతర్ శుచిత్వము. చెడు కార్యము చేతులు భర్త కలిగి ఉండుట, అపరిగ్రహం, దయారుమితములు, పరోపకారో దానం చ సర్వదా స్మృత భాషణం నిర్యోర్గుణతా భాష న్యూనతో భావ స్వీకార సమతామతి. దయ, పరోపకారము,
ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడుతుండట, వినయము, తనను స్వల్పుడుగా భావించుకునుట, సమత, బుద్ధి, దానం, ఈ 6 శ్రద్ధావాన్ లభతే నిర్మలం తత్పర సంవిత్తేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అధిగచ్చతి. శ్రద్ధ, తత్పర, ఇంద్రియ నిగ్రహం గలవాడు, తదేక నిష్ట గలవాడు శాంతిని పొందుతున్నాడు, పరమ శాంతిని పొందుతున్నాడు. ఇక అహింస, అహింస వాసనజయం కరపేడ వివర్జనం శ్రద్ధ ఆదిత్య సేవాచ శాంతలోక ప్రదర్శనం ఆత్మీయత సర్వత్ర ఆత్మబుద్ధి పరాత్మసు ఆసన సిద్ధి. అహింస, ఆసన సిద్ధి, పరులను పీడింపకుండా శ్రద్ధ, అతిథి సత్కారము, శాంతరూప ప్రదర్శనము, సర్వత్ర ఆత్మీయత, అందరి ఆత్మబుద్ధి. ధర్మమనగా ఇది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొద్దిగా ఈ ధర్మాన్ని ఎవరైతే పఠిస్తారో వారు భయంకరమైన ఆపదల నుండి రక్షింపబడుతున్నారు. ఓం తత్సవితి నిర్దేశో బ్రహ్మణః త్రివిధా స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. పూర్వకాలమందు పరమాత్మకు ఓం తత్సత్ అని త్రివిధ నామములు ఏర్పడినవి. ఈ నామముల చేతనే బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు దింపబడినవి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ, పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి. ఓం తత్సత్. ఓం. बहुत धन्यवाद आपको, क्या बोलोगे आपको बोलूं।